కొత్తపల్లి కాడ ఎస్సీల కోసము టెండర్ అయిపోయి పని మొదలు పెట్టాను. ఎందుకు క్యాన్సిల్ చేసిన? ఇట్లా చెప్పుకుంటూ వెంగళాపల్లి చెరువు కాడ 2 సంవత్సరాలు అయింది, ఎందుకు దాన్ని నడపడం లే? చివరి కమ్మగిరి స్వామి గుడికాడ ఇన్ని పనులు చేసిన తర్వాత చివరి పని ఎందుకు ఆపినారు? గుండాల క్షేత్రం ఎందుకు జరగడం లే? ఇవన్నీ మనం పోగొట్టుకున్నాయి. అమ్మఒడి కంటే కూడా ఈ ఒడి ఇంకా పెద్దది పోగొట్టుకున్నాయి. ఎందుకు పోగొట్టుకున్నాం ఇవన్నీ? పైగా నిన్న మొన్న చూస్తే అసలు హాస్యాస్పదంగా చాలా డీజిల్ పెట్రోల్ కొరతంట, బస్సులు వస్తారంట, మీరు ఆటోలు తిరుగుతారంట. నా ప్రశ్న ఏమంటే, ఈ విధంగా బస్సులో ఎన్ని రోజులు మీరు తిరగబోతున్నారు? ఒక రోజా, ఒక పూటనా, ఎన్ని రోజులు మీరు బస్సులో తిరగబోతున్నారు? చేయాల్సిన పనులు ఇన్ని పనులు పక్కన పెట్టుకొని ఒక పూట బస్సులో తిరగడం, ఒక పూట ఆటోలో తిరగడం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేసుకోవడం, ఇదే ఆ స్థాయికి చేసే పనులు. ఇది అభివృద్ధి. అసెంబ్లీకి పోతుంటే రైలు ఎక్కుతుంటే ఓ ఫోటోల మీద ఫోటో, మంచి రైలు అన్నా పోండి, ప్లేన్లు అన్నా పోతాయి. అసెంబ్లీలో 2 సంవత్సరాలుగా ప్రమాణ స్వీకారం తప్ప మీరేమన్నా మాట్లాడినారా? 2 సంవత్సరాలుగా చివరకు ఏ స్థాయిలో ఉన్నామంటే, గాంధీ బొమ్మ ఎట్లుంటే డోన్ మన తాలూకా హెడ్ క్వార్టర్స్, తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన డోన్ లో నడిబొడ్డును గాంధీ సర్కిల్ అయినా పాత గాంధీ బొమ్మ ఎట్లుండే, మరుగుజ్జు మాత్రం ఇంతుండే. ఇప్పుడు గాంధీ బొమ్మ ఎట్లుంది? ఆ గాంధీ విగ్రహం దాదాపు 9 లక్షల రూపాయలు కూడా మన జేబులో నుంచి డబ్బులతో స్థాపించామని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ పెట్టినది కాదు అది, ఆ విగ్రహం మనం పెట్టించినది. 2 సంవత్సరాల తర్వాత ఏం చేయకపోగా ఇప్పుడు మీరు పోయేటప్పుడు చూడండి, గాంధీ తాత అద్దాలు మిస్సింగ్. దొంగయోడు గాంధీ తాత అద్దాలు కొట్టేస్తే కనీసం అద్దాలు కూడా పెట్టించలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు అని చెప్పి తెలియజేస్తారు. ఇది పరిపాలన. ఆసుపత్రి, పాత ఆసుపత్రి, ఇప్పుడు కొత్త ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కట్టాలా? ఎక్కడ కట్టాలా? ఇప్పుడు ఒకవేళ బ్యాపిల్లో పాత ఆసుపత్రి ఒకవేళ కిందికేళ్ళు ఉందని అనుకుందాం, పెద్ద ఆసుపత్రి కట్టాలంటే ఎక్కడ కట్టాలి? అంతే కదా, పెద్ద స్థలం కావాలి. పెద్ద ఆసుపత్రి అంటే పెద్ద స్థలం కావాలి కదా. తీసుకుపోయి డౌన్లో కట్టి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి డబుల్ రోడ్ వేసి ఇబ్బంది లేకుండా ఉండాలని అండర్ బ్రిడ్జ్ ఇస్తే అండర్ బ్రిడ్జ్ క్యాన్సర్, జరిగే పని క్యాన్సర్. గొప్పగా పాతపేటలో మళ్ళీ పాత ఆసుపత్రి పెడతామని పెట్టడం లేదు. మీరు పెట్టేది కాదు, అది ముమ్మాటికి మీరు పెట్టేది కాదు. మనము వికేంద్రీకరణలో భాగంగా డోను దాదాపు 5 స్థలాలలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సిలో పెడితే ఆ రోజుకి ఇంకా పాత ఆసుపత్రి నడుస్తుంది కాబట్టి, పాత ఆసుపత్రిలో కట్టలేని పరిస్థితి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారి స్థలం దగ్గర చిత్త చివర కడితే దాన్ని ఇక్కడికి కదిలించినారు తప్ప ఇది కొత్తగా తెచ్చినది కానే కాదని చెప్పి రోజు తెలియజేస్తాం. ఎవరన్నా కానీ ఆ స్థాయికి పోయిన వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటారు అసలు అవాస్తవాలని. ఏది ఏమైనా కూడా మనము అప్రమత్తంగా ఉండాల్సినది, మనం జాగ్రత్తగా ఉండాల్సినది, రాజకీయాల్లో మనం రాణించాల్సినది, ఎలక్షన్లు గెలిచాల్సినది. ఎందుకంటే ఫస్ట్ మనల్ని మనం సక్రమంగా పరిపాలన చేసుకుంటేదానికి. ఈరోజు ఇట్లా చూసుకుంటా పోండి ఎన్ని పోగొట్టుకుంటున్నాం అనేది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ చివరకు అంత గొప్ప బిల్డింగ్ మారుమూల జనాభాలో కడితే ఇంతవరకు కనీసం కుర్చీలు టేబుల్లు తెప్పించే యోగ్యత లేదా? పిల్లల కుర్చీలు టేబుల్ తెచ్చే యోగ్యత లేదా? ఇది పోగొట్టుకునేది కాదు. కాబట్టి మనం ఎంతసేపు మనకు సొంతానికి మన ఇంటికి వచ్చే లాభం పోతుంది అనేది ఎంత ముఖ్యమో అంత పదంతలు ముఖ్యమో మనకు శాశ్వతంగా వచ్చే లాభము ఏదైతే ఇప్పుడు నష్టమవుతుందో. ఈ విషయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది, మేము మనవి చేస్తూ ఉండేది, ఇంతమంది ఉన్నాక 60,000 మంది ఉన్నాక 60 మందిని బిఎల్ఏలుగా మనం సెలెక్ట్ చేసినామంటే అందరు కలిసి అందరి ఆలోచన ప్రకారంగా మీ గ్రామాల పెద్దలు, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే పరిశీలన చేస్తున్న వాళ్ళు అందరూ కలిసి ఫైనల్గా మీరైతే ఎంతో బాధ్యతతో, శ్రద్ధతో, శుద్ధశుద్ధితో, కమిట్మెంట్తో
ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో ఇది నియమింపబడతా ఉన్నారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. రాబోయే కాలంలో కూడా ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో రేపు 100%, 100% మన అధికారంలోకి వచ్చేది ఖాయం. అదే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మాత్రం కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, కష్టపడి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 100% నేను నాకు ఇంత న్యాయం జరుగుతుందని అనుకున్నా కదా, అంతకంటే కూడా ఎక్కువ న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ ఒక్కరు ఇప్పుడు భయపడే స్టేజ్లో లేరు, భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏ తప్పు చేయడం లేదు. ఎవరు భయపడకుండా నిర్భయంగా ముందుకు రండి. ఏ అవసరం వచ్చినా 100% మనం ఉన్నాం. నేను మరొకటి కూడా చెప్తున్నా, ఇంతకుముందు ఏ దృష్టి మనము చెరువుల మీద, రోడ్ల మీద, కాలువల మీద పెట్టినామో రాబోయే కాలంలో మనుషుల మీద కూడా అదే. మంచి చేసిన వాళ్ళకు మంచి, నీలిగిన వాళ్ళకు నీలిగినట్లు కూడా దయచేసి ఒక్కసారి రాబోయే కాలంలో ఏవైతే మీకు పద్ధతులు చెప్తారో అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు సక్రమంగా చేస్తారని సంపూర్ణమైన నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి అందరూ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటామన్నా. జై హింద్. ఇక్కడ వచ్చిన సమావేశం